మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ నుండి మిద్ది సెంటర్ మీదుగా రాజు సెంటర్ వరకు 60 అడుగుల వరకు పెంచే ప్రతిపాదనపై ఆదివారం ఎంటీఎంసీలో సమావేశం జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి పట్టణ పరిధిలో ప్రధాన రహదారిగా ఉన్న తెనాలి రోడ్ విస్తరణ కోసం ఎంటీఎంసీ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం మున్సిపల్ కమిషనర్ అలీం బాషా నేతృత్వంలో ఎంటీఎంసీ మీటింగ్ హాల్లో అవగాహన సదస్సుతో పాటుగా అభిప్రాయ సేకరణ జరిగింది. గౌతమ్ బుద్ధ రోడ్ నుండి మిద్ది సెంటర్ మీదుగా రాజీవ్ సెంటర్ వరకు 60 అడుగుల విస్తీర్ణతను అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులను, ముస్లిం పెద్దలను, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న దాని మీద 60 అడుగుల వెడల్పును పెంచాలన్న యోచన ఉన్నట్లుగా సమాచారం. చేనేత వస్త్ర వ్యాపారులు, హోటల్స్, రెడీమేడ్, సెల్ ఫోన్, ఇతర ఫ్యాన్సీ, ఇతరత్ర వ్యాపారులతో పాటుగా ముస్లిం శ్మశానం కూడా ఉండడంతో విస్తీర్ణంపై చర్చలు జరిగాయి. నష్టపరిహారం బాండ్స్ రూపంలో ఉండకూడదన్న వాదన వినపడింది. అయితే కొందరు మాత్రం వ్యతిరేకించినట్లుగా సమాచారం అందింది. ఈ రోడ్డు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఎందుకు చూడకూడదని ప్రశ్నించారు. అయితే ఈ రోడ్ నుండి జాతీయ రహదారికి కనెక్టివిటీ ఈజీగా ఉంటుందని టౌన్ ప్లానింగ్ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ సమావేశంలో అవగాహన కల్పించారు. మిగతా రోడ్స్ కన్నా ఇది అనుకూలం అనడానికి కొన్ని అంశాలను ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ ఇది అభిప్రాయ సేకరణ మాత్రమేనని, అందరితో మాట్లాడి సముచితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, టీడీపీ నేతలు నందం అబద్దయ్య, షేక్ రియాజ్, తుల్లిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2 విడతలుగా జరిగిన ఈ సమావేశానికి 70 మందికి పైగా ఆయా ప్రాంతాల వ్యాపారస్తులు, గృహ యజమానులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ రోడ్డు విస్తరణ ప్రణాళిక జరిగిన విషయం విదితమే. ఇక్కడి వ్యాపారుల కోసమే పాత బస్టాండ్ ప్రాంగణంలో కోట్ల రూపాయలతో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి అది నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈసారైనా ఈ తెనాలి రోడ్డు విస్తరణ పనులు విజయవంతమై ప్రజలకు, వ్యాపారులకు భారీ ఊరట లభించాలని అందరూ ఆశిస్తున్నారు.